జిల్లా భూదన భూముల జరిగిన చీకటి భాగోతం కథలు అన్నీ ఇన్ని కావట. కాయ కష్టం చేసి రూపాయి కూడబెట్టి పేదల గూడు కోసం తాపత్రయపడితే ఇప్పుడు వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. భూమి తక్కువ రేటుకు వస్తోందని లక్షలు కట్టిన ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మరో రకంగా ఉందట. ఇంతకు వెలుగుమట్లలు ఇండ్ల కూల్చివేత అంశాలు బయటపడుతున్న విస్తుపోయే నిజాలేంటి? ఇళ్ల కూల్చివేతలకు ప్రేరేపించింది ఎవరు? అక్కడ భూములు కొన్న ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు ఉంటాయా లేదా? రోజు రోజుకు రాజకీయ వర్గాల్లో అగ్గి రాజేస్తున్న భూదాన్ ఇష్యూలు అసలేం జరుగుతోంది? వాజ్ స్టోరీ. ఖమ్మంలో ఇండ్ల కూల్చివేత ఘటనలో అసలేం జరిగింది? భూదాన్ భూముల్ని చెరపట్టిన ఆ దళారులు ఎవరు? తక్కువ ధర ఆశ చూపి పేదలకు జాగాల్ని అంటగట్టిందెవరు? గూడు లేని పక్షుల్లా పేదల్ని రోడ్డున పడేసిన పాపం ఎవరిది? భూదాన్ భూముల మాయంలో ప్రభుత్వ ఉద్యోగుల హస్తం ఉందా? అది ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల ప్రాంతం. స్వాతంత్ర్యం అనంతరం దేశవ్యాప్తంగా భూదాన్ ఉద్యమాన్ని చేపట్టిన వినోద భావే పిలుపు మేరకు దాతలిచ్చిన భూములు అవి. అయితే గత 10 ఏళ్లుగా అక్కడ ఇండ్ల నిర్మాణాలు వెలిశాయి. అందులో నిరుపేదలు నివాసం ఉంటున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని అందులో అక్రమంగా ఉంటున్నారనే కారణంతో ఉన్నట్టుండి ఇండ్ల కూల్చివేతలు చేపట్టారు అధికారులు. బుల్డోజర్లు తీసుకొచ్చి నేలమట్టం చేశారు. దీంతో రాత్రికి రాత్రే పేదలు రోడ్డున పట్టం, గూడులేని పక్షుల్లా మారి కన్నీరు మున్నీరు కావడంతో ఈ అంశం రాజకీయంగా సంచలనంగా మారింది. ఇది కూల్చివేతల సర్కారంటూ విపక్షాలు గొంతెత్తగా కొందరు అక్రమార్కులు పేదల మాటున ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసే కుట్ర అని అధికార పక్షంపై కౌంటర్ అటాక్కు దిగారు. మొత్తానికి ఈ వ్యవహారంలో పేదలు బలిపశువులుగా మారారు. వెలుగుమట్టలోని భూదాన్ భూముల్లో ఇల్లుల కూల్చివేత రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో అగ్గి రాజేసింది. అయితే అసలు ఈ భూదాన్ భూమిలో ఇండ్లు ఎలా వెలిశాయి? పేదలు ఆక్రమించుకున్నారా లేక వారికి ఎవరైనా అంటగట్టారా? 10 ఏళ్లుగా అక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉంటే స్థానిక అధికారులు ఏం చేశారు? ఈ పాపంలో వారికి భాగస్వామ్యం ఉందా? భూదాన్ భూమిపై కన్నేసి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకున్నది ఎవరు? పేదల ఇండ్లను ఎలా కూల్చుతారని ఒకరంటే ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం తప్పేగా అంటూ మరికొందరు. ఇలా దీనిపై రకరకాల ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ భూదాన్ భూమిలో ఒక నియంత పాలన నడిచిందనేది కూల్చివేత తర్వాత బయటపడ్డంతో అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఒక ప్రైవేట్ సైన్యం చెక్పోస్టు సైతం నడపడం, సపరేట్ రాజ్యంలో ఉన్నారనే సంగతి అనుమానాలను తీవ్రతరం చేస్తోంది. వెలుగుమట్లలోని 147, 148, 149 సర్వే నెంబర్లలో 30 ఎకరాల 7 గుంటల భూమిలో దాదాపు 600 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారిలో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తక్కువ రేటుకు భూమి వస్తుందనే ఆశతో 100 గజాలకు 2 లేదా 3 లక్షల చొప్పున కొనుక్కుని ఇల్లులు నిర్మించుకున్నారు. అయితే భూదాన్ భూముల్లో ఇళ్ల నిర్మాణాలు గత 15 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. భూదాన్ భూముల్లో యూసీసీఆర్ఐ పార్టీ గ్రామీణ పేదల సంఘం తరపున భూములు ఇస్తూ ఉండడంతో చాలా ప్రాంతాల నుండి కూలీ పనులకు వచ్చే నిరుపేదలు సైతం వారి దగ్గర భూములు కొన్నారు. వీరితో పాటు కొందరు ప్రభుత్వ ఉద్యోగులైన టీచర్లు, పోలీసు అధికారులు కూడా ప్లాట్లు కొనడంతో స్థానిక నిరుపేదలకు నమ్మకం కుదిరింది. ఓపీడీఆర్ పార్టీ నేతలే కాకుండా కొందరు దళారులు పట్టణంలోని నిరుపేదల టార్గెట్గా భూముల అమ్మకాలు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నుండి లక్షల్లో జీతం తీసుకునే ఉద్యోగులే అక్రమాలకు అంటకాగితే నిరుపేదల పరిస్థితి ఏంటనే వాదనలు వినిపిస్తున్నాయి. కూల్చివేతల తర్వాత భూదాన్ భూముల్లో నిరుపేదలను నమ్మబలికేలా ప్లాట్లు కొన్న ప్రభుత్వ అధికారుల తీరుపై చర్యలు ఉంటాయా అనేది బహిరంగ చర్చకు దారితీస్తోంది. మరోవైపు భూదాన్ భూముల్లో పట్టాల విషయంలో కోర్టులను సైతం తప్పుదోవ పట్టించారనే ప్రచారం ఉంది. ప్రభుత్వంలో రాజకీయంగా పలుకుబడి ఉన్న కొందరు పెద్దలను తీసుకొచ్చి ఇవి న్యాయంగానే మీకు వస్తాయని నమ్మబలికారని బాధితులు వాపోతున్నారు. తీరా చూస్తే ఇప్పుడు భూదాన్ భూములు కొన్న నిరుపేదల బతుకులు మాత్రం రోడ్డు మీద పడ్డాయి. ప్రభుత్వ ఉన్నతాధికారుల హుటాహుటీ చర్యలతో గూడు చెదిరిన పేదలు ఆశ్రయం కోసం అలమటిస్తున్నారు. ఇంకోవైపు భూదాన్ భూముల పక్కనే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి వ్యాపారం చేసే కొందరు వ్యాపారులు వీరిని ఇక్కడి నుంచి తొలగించాలని రకరకాలుగా ప్రయత్నాలు చేశారనే టాక్ సైతం వినిపిస్తోంది. ఒక కాంట్రాక్టర్ భూదాన్ విషయంలో రాష్ట్ర ఉన్నతాధికారుల దగ్గర నుంచి మంత్రుల వరకు అదే పనిగా తిరిగేవారని ప్రచారం జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి మంత్రుల నుండి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల వరకు లాబింగ్ చేస్తూ కొందరు వ్యాపారులు భూదాన్ భూముల్లో ఇళ్లు కూల్చాలని కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించి భూమి 60 ఎకరాలు వెలుగుమట్లలో ఉందని కొందరు అంటుండగా అధికారులు మాత్రం 31 ఎకరాలకు మాత్రమే లెక్క చెప్పడంతో మిగతా భూమి ఎలా మారిందనేది ప్రశ్నగా మిగిలింది. భూదాన్ భూములను పేదలకు తప్ప ఎవరికీ ఇవ్వడానికి అధికారం ఉండదు. అలాంటిది మిగతా 30 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాల చేతికి ఎలా వెళ్లాయి?
రియల్ వ్యాపారుల చేతిలో కీలుబొమ్మలుగా మారిన అప్పటి అధికారులు భూదాన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెట్టారో తెలియాల్సి ఉంది. ఇక ఇల్లులు కోల్పోయిన భూదాన బాధితులతో ప్రభుత్వం జరిపిన సర్వేలో కేవలం 200 లోపే స్థానికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగతా వారు వేరే జిల్లాలు, ఆంధ్ర ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. నిరుపేదలైన ప్రతి బాధిత కుటుంబానికి ఇళ్లు కట్టించిస్తామని ప్రభుత్వం చెబుతూ ఉండగా లబ్ధిదారుల ఎంపికపై అధికారులు మల్లగుల్లాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందట. భూదాన భూముల జరిగిన అక్రమాలపై ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు కాగా మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా భూదాన భూముల అంశం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారం వర్గాల్లో సంచలనంగా మారడంతో భూముల విషయంలో జాగ్రత్తలు తప్పవనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మరి అధికారులు భూదాన విషయంలో ఎలాంటి చర్యలు తీసుకొని బాధిత ప్రజలకు ఎటువంటి న్యాయం చేస్తారు? వేచి చూడాల్సిందే మరి.